మా నటుల మధ్య కళాకారుల మధ్య విచ్చేసి వారి ఆత్మీయ సందేశాన్ని అందించడానికి సిద్ధమయ్యారు. చాలా అనతి కాలంలోనే కర్నూలు నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. సేవా తత్పరుడనే ముద్ర వేసుకున్న బస్తిపాడు నాగరాజు గారు యువకుడు, పూర్వాశ్రమంలో అధ్యాపకుడు కావడం చేతనే సేవా నిరతికి సంకేతంగా ప్రతీకగా నిలిచారు. అందుకే టీజీవీ కళాక్షేత్రం వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నది. కొనియాడదగ్గది వారు ఎంపీ గారిని ఆహ్వానించారు. శ్రీ గోపరాజు రమణ గారు ఈనాటి సన్మాన గ్రహీత, రంగస్థలానికే జీవితాన్ని అంకితం చేసి అద్భుతమైనటువంటి సంభాషణలతో, అద్భుతమైన సన్నివేశాలతో రంగస్థలంపై జీవితాలను పండింపజేస్తున్నటువంటి నటుడు, దర్శకుడు శ్రీ గోపరాజు రమణ గారిని మీ అందరి చప్పట్ల నడుమ వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మహతి క్రియేషన్స్ ఆధ్వర్యంలో రోజు ఒక నాటకరంగ నిపుణుల్ని సన్మానిస్తూ ఉన్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు వారిని ఈ సభ సత్కరిస్తోంది. మహతి క్రియేషన్స్ ద్వారా 3 రోజులుగా కర్నూలు నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైనటువంటి సాంఘిక నాటకాల ప్రదర్శన జరగడం కర్నూలు నగరవాసుల భాగ్యం. ఈ నాటకంలోని చిగురు మేఘం నాటకంలోని కళాకారులు రావాలి. చిగురు మేఘం నాటకంలోని కళాకారుల్ని పరిచయం చేస్తారు. మంచి అవకాశం ఇక్కడ కల్పించినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా 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 నాటక బృందాన్ని అందరికీ పరిచయం చేస్తున్నాను. ముందుగా మా రచయిత గారు పెద్దలు కావూరు సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. అలాగే డాక్టర్ కళ్యాణ్ పాత్ర మస్తాన్ రావు గారు, ఆయన వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు. అలాగే ఏవిఎస్ ప్రసాద్ గారు, వారి తెనాలి వాస్తవ్యులు, మా టీంలో నిగ్జగా ఉంటూ ఉంటారు. అలాగే దీంట్లో నరసింహ పాత్ర తారండి లేదు నాగరాణి గారు, అలాగే డాక్టర్ శోభన సరిత మేడం గారు, నెక్స్ట్ సత్యనారాయణ గారు రచయిత. యాక్చువల్గా మా పెద్దలు గురువు గారు ఈ నాటికి ఈ స్టేజ్కి తీసుకురావడానికి పెద్దలు ఆయన ప్రోద్బలంతో మేము ఇవన్నీ కార్యక్రమం చేయగలిగాం. ఇది థ్యాంక్ యూ సార్. ఈ అద్భుతమైనటువంటి కళాక్షేత్రంలో మా నాటికను తిలకించి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రేక్షక సమూహానికి హృదయపూర్వక నమస్కృతులు. స్పందించటం గొప్ప విషయం. ఈ కర్నూలు ప్రేక్షకులు మమ్మల్ని స్పందించడం ద్వారా ఆశీర్వదించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి నాటికలే చాలా రాశాను. ఈనాటి మా ఎంపీ గారు, గౌరవ ఎంపీ గారికి హృదయపూర్వకంగా నేను అమరావతి ఆర్ట్స్ తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారి భావి జీవితం అద్భుతంగా ఉండాలని కాంక్షిస్తున్నాను వారికి. ఈ కావూరి సత్యనారాయణ గారు రచయితగా, నటుడిగా లబ్ధ ప్రతిష్ఠులు ఆంధ్రదేశ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో పేరు గడించినటువంటి సత్యనారాయణ గారు ఈరోజు మన టీజీవీ కళాక్షేత్రంలో నాటకాన్ని ప్రదర్శించడం మహద్భాగ్యంగా భావిస్తున్నాం మేము. ఇలాంటి నాటకాలు మరిన్ని రాసి ప్రజల కోసం చైతన్యాన్ని తీసుకొని రావాల్సిందిగా మనసారా ఆకాంక్షిస్తూ ఉన్నాం. టీజీవీ కళాక్షేత్రం తరపున శ్రీ పత్తి ఓబులయ్య గారు కావూరి సత్యనారాయణ గారిని సన్మానిస్తున్నారు. గట్టిగా చప్పట్లు. టీజీవీ కళాక్షేత్రమా ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న కళాక్షేత్రంలో లబ్ధ ప్రతిష్ఠులైన ఎందరెందరో నాటకరంగ ప్రవీణులు ఇవాళ మన ముందు దర్శనమిస్తూ ఉన్నారు. ఒక 50 సంవత్సరాలు కృషి చేసి తనేమిటో నిరూపించుకున్న గోపరాజు రమణ గారికి ఈ రోజున మనం సన్మానం చేసుకోబోతున్నాం.
ఆయన అంచెలంచెలుగా రంగస్థలం నుంచి టీవీ నుంచి సినిమాకి ఇలా ఎదిగి ఎంత ఎదిగినా తల ఉంచుకొని ఒదిగే మనిషిని అని నిరూపించుకున్న గోపరాజు రమణ గారికి ఈ రోజున మనం ఎంపీ గారి చేతుల మీదుగా సన్మానం చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు సన్మాన కార్యక్రమం. రమణ గారి సతీమణి గారు వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. హైదరాబాద్ వారి జీవిత సాఫల్య పురస్కార గ్రహీత ప్రముఖ రంగస్థల, రేడియో, టీవీ, సినీ నటులు శ్రీ గోపరాజు రమణ గారు. గోపరాజు వైవి రమణమూర్తి మహాశయ తమరు బాలాత్రిపుర సుందరమ్మ హనుమంతరావు పుణ్య దంపతుల పుణ్యఫలంగా రెండవ మగ సంతానంగా మరో 5 ఆడతోబుట్టువులతో స్వాతంత్రం వచ్చిన 5 ఏళ్లకు ఆగస్టు నెలలో 5వ తేదీన గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామంలో జన్మించారు. పట్టభద్రులైన మీరు 1970 నుండి 1997 వరకు భూపాలనా శాఖలో, ఆపై 2010 వరకు రాష్ట్ర ఖజానా శాఖలో ఉద్యోగం చేశారు. అర్ధాంగిగా లీలా, అన్నపూర్ణ, విశాలాక్షి సంతాన లక్ష్మి అయి విజయులకు జన్మనిచ్చారు. 1962లో మీ 10వ ఏట 6వ తరగతిలో ఉండగానే న్యాయమూర్తులు ఆవుల సాంబశివరావు గారు రచించిన మానవుని అడుగుజాడల్లో నాటక రంగంపై అడుగులు వేయడానికి శుభారంభం చేశారు. రెండవ అక్కయ్య అడ్లూరు దుర్గమాంబ దర్శకత్వంలో నేరస్తుడు ఎవరు, అంబి పురుషోత్తముడు నాటికల్లో నటనకు ఓనమాలు దిద్దుకున్నారు. హైదరాబాద్ ఆంధ్ర బాలానంద సంఘంలో చేరి పాలిష్ భయ్య, సతీ సక్కుబాయి నాటికల్లో పాల్గొని ఆపై రేడియో సీరియల్ టామ్ సాయర్లో కూడా గాత్రధారణ చేశారు. స్వగ్రామం తిరిగి వచ్చిన మీరు అనేక సాంఘిక నాటకాల్లో నటించడంలో నైపుణ్యం గడించడం ఆరంభించారు. మరొక వరం తెనాలి బొల్లిముంత శివరామకృష్ణ గారి నేతృత్వంలో వీరపాండ్య కట్టబొమ్మన, విశ్వనాథ విజయం, అనార్కలి, ఆనాడు నాటకాలతో రాష్ట్ర వ్యాప్తంగా మీ దిగ్విజయ యాత్ర మొదలైంది. 1984 నుండి పరస్పరం భావాన్ని నోరారా పిలుచుకున్న అరిశెట్టి శివన్నారాయణ రచించిన నాటకాలను ఎన్నో పరిషత్తుల్లో ఉత్తమ ప్రదర్శన, నటన, దర్శక విభాగాల్లో రాణించి ఎన్నో బహుమతులు పొందారు. మీ నట జీవితాన్ని మలుపు తిప్పింది ఆంధ్ర నాటక కళా పరిషత్తు 1994లో. సుఖీభవ నాటికలో మీ నటనా ప్రతిభను చూసి అట్లూరి రామారావు గారు సంతృప్తి పొంది ఉషా కిరణ్ వారి పలు ధారావాహికల్లో మీకు ప్రథమ తాంబూలం ఇచ్చారు. అలా మీరు తండ్రి కొడుకు హీరో పాత్రలో బుల్లితెర నటులుగా నట విజృంభణ చేశారు. ఇప్పుడు కదా మీ నట గురువులు, మార్గదర్శకులుగా భావించే ఉప్పులీరి సుబ్బరాయ శర్మ గారి దర్శకత్వంలో బామ్మగారి మరచెంబు ధారావాహికతో కథానాయక పాత్రలో వారు మీకు ఇచ్చిన అవకాశం అశేషమైన పేరు ప్రతిష్టలు, గుర్తింపు, గౌరవాలు తెచ్చిపెట్టింది. అటు తర్వాత రసరంజని సంస్థలో ఎందరో దిగ్గజాలైన దర్శక ప్రయోక్తల దర్శక నిర్దేశనలో డిఎస్ఎన్ వారి నాగమండల అగ్నివర్ష, కంఠాభరణం, యథాప్రజ, తథారాజా, మరో ప్రముఖ సంస్థ కళానికేతన్, గురుబ్రహ్మ నాటకంతో పాటు మొదలి నాగభూషణ శర్మ గారి ప్రజానాయకుడు ప్రకాశం, రేపటి స్వర్గం, అభినవ భారతాచార్య, చాట్ల శ్రీరాములు గారు తాను ధరించిన ప్రకాశం పాత్ర మీకిచ్చి మిమ్మల్ని ఆశీర్వదించగా ఆ 26వ ప్రదర్శన మీకు కలిగించిన తృప్తి ఎనలేనిది. అలా ముందడుగులు వేస్తున్న తరుణంలో దుగ్గిరాజు సోమేశ్వరరావు గారి దర్శకత్వంలో నటించిన కబీర్ దాసు, నారాయణ గారి దర్శకత్వంలో మరో మొహంజదారో నటింపజేసే మీ నటనా వైదుష్యాన్ని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్ఫుటం చేశారు. 90వ దశకం నుండి మీ గ్రామంలో సాయి ఆర్ట్స్ సంస్థ కార్యదర్శిగా రెండవ సుపుత్రుడు విజయ్ దర్శకత్వంలో అష్టాదశ నాటికల్లో నటించి జీవించి ఆదర్శ తండ్రి కొడుకులుగా ఈనాటికి నిలబడ్డ అపురూప జంటగా రాణిస్తున్నారు. నడి వయసుకు చేరి నట జీవిత రంగంలో మీరు మీ హావభావ విన్యాసాలతో నవరస పోషణ కావించి పొందిన పురస్కారాలు, ప్రశంసలకు అంతులేదు. అందులో తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం, యువ కళావాహిని వారి బళ్ళారి రాఘవ పురస్కారం శీర్షక స్థానంలో ఉంచదగ్గవి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీకోసమే సృష్టించబడ్డ పాత్రలో మిమ్మల్ని విశిష్ట నటమూర్తిగా తీర్చిదిద్దిన గురువుల్ని, సహ నటీనటుల సహకరించిన సాంకేతిక సంగీత రథసారథుల్ని విరాళాల రూపంలో ఆశీర్వదించిన మీ గ్రామస్తుల అభిమాన అపూర్వ ఆదరణలను విస్మరించలేదు. ఇక ప్రేక్షకులు ఒక ప్రత్యక్ష
దైవాలను ఎందరినో మీరు ఈనాటికి నెత్తిన పెట్టుకొని పూజిస్తూ ఉండడం నటుడిగా మీ ఔన్నత్యం ప్రశంసించదగ్గది. ఇక మీ వ్యక్తిత్వశీల సంపదల సౌభాగ్య రాసుల్ని ప్రశంసించాలంటే వృత్తికి, ప్రవృత్తికి, కుటుంబ జీవనానికి, సంఘ సమిష్టి జీవనానికి మీకున్న సమయంలో అధిక భాగం అందుకు నైవేద్యం చేస్తూ వ్యక్తిగత పనిలో కేవలం కొద్ది గంటలు మాత్రమే వినియోగించుకుంటూ మీ బహుముఖ పాత్రాభినయ అత్యంత ప్రశంసనీయం, ఆదర్శవంతం. ఉద్యోగ బాధ్యత నిర్వహణ, నాటక రిహార్సల్స్, డబ్బింగ్, షూటింగ్లకు మీ సమయ పాలన, కేటాయింపులు, నిభాయింపు అనన్య సామాన్యం. ఇంతటి వ్యస్త జీవితంలో ఆదర్శ గృహిణిగా, అదృశ్యంగా, పరోక్షంగా మీ వ్యక్తిగత కార్యదర్శిగా నిలిచిన లీలా అన్నపూర్ణ విశాలాక్షి త్రిముఖ బ్రహ్మగా వారి సేవల్ని విస్మరించజాలనివి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ప్రాణం, ప్రణవం, జీవన సంధాత్రి ఆమె. నటుడంటే నటించేవాడు, జీవించేవాడు, సహజాతి సహజంగా ఉండేవాడని మీ నిఘంటు పరిభాష. తనతో పాటు సహనటుల నటన్ని పరిగణలోకి తీసుకుంటూ నాటకం ఎలివేట్ కావడానికి మీరు చూపే శ్రద్ధ అపురూపమైంది. మీరు నటించి వదిలిన నాటకాలు అన్య సమాజాలు చేపట్టిన ఆ స్థాయిలో వారిని నిలబెట్టలేకపోవడం మీదైన వ్యక్తిగత ముద్రకు సాక్ష్యం. 62 మంది దర్శకుల దగ్గర పనిచేసి 62 రకాల రీతుల్లో మీరు నింపుకున్న నటన నిండుకుండ మీరు. నటుడిగా కొన్ని సందర్భాల్లో పట్టువిడని జగమండి మీరు. ధర్మాగ్రహంతో వ్యవహరించే మీరు ఆ క్షణంలో దుర్నిరీక్షులు. మరుక్షణమే అపార దయా పారావారంతో పరివర్తన చెందే అసాధారణ మానవతా మూర్తులు మీరు. నాటకరంగ ప్రవేశంతో మాత్రమే కాదు, అందులో పరిపూర్ణమైన నటుడిగా ఎదగడం ముఖ్యం అని భావించే మీరు ఒకసారి పాత్రలోకి ప్రవేశిస్తే ఇక దర్శక, ప్రేక్షక, సహనటుల మీ నట విరాట్ రూపాన్ని తిలకిస్తూ ఆశ్చర్యాన ముందులో మునిగిపోవడం ఖాయం. ఎప్పటికప్పుడు ఏదో ఒక సరికొత్త అనుభూతితో నాటక ప్రారంభం నుండి ముగింపు దాకా, మొదటి ప్రదర్శన నుండి 100వ ప్రదర్శన వరకు 100 మంది ప్రేక్షకులైన అంతకు 10 మంది అయినా ఒకే రీతిలో నటించడం నటరాజు ఆత్మీయ భిక్ష మీకు. రేడియో, టీవీ, చలనచిత్రాల్లో ఇలా ఏ మాధ్యమంలో అయినా మీ సహ నటీనటుల మధ్య మీరు నటమార్తాండులై బైపాస్ నాటికలో మీ నటనకు ప్రేక్షకులు అగ్రతాంబూలం ఇచ్చారు. పాత్రల నైజం, సంభాషణలు, నటనా రీతిని మెండుగా మీరు మీ మనోసీమలో ముద్రించుకొని అందుబాటులో ఉన్న చిరు కాగితాలపై రాసుకొని ఆపై మీరు సంభాషణల్ని ఉప్పున ఊడుతూ చేసి హావభావ నవరస నట విన్యాసం అపూర్వమైనది. నటుడిగా, వ్యక్తిగా, మనిషిగా మహోన్నతుడిగా జీవించి ఉండవచ్చడానికి కార్కాణం మీరు. ఉమ్మడి కుటుంబానికి వటవృక్షంగా మీ ప్రేమాభిమానాల ఊడలు వేసి కాపాడుకున్న వంశవృక్షంలో చేవదీరిన చిగురు కొమ్మ కదా మీరు. ఆరంభం ఎంతటి గొప్పదో ముగింపు అంతే వైభవపేతంగా ఉండాలనే మీ ఆలోచన ధోరణికి వందనాలు పలకొద్దు. చేయి చాచి అడిగి తెచ్చిందేది మీకోసం కాదు, సాటి నటజనం కోసమో, కుటుంబ సంక్షేమం కోసమో కానీ వ్యక్తిగత అవసరాల కోసం ఏమాత్రం కాదు. చివరి ఆఖరిగా చెప్పేదొక్కడే, లోకంలో అయ్యా అమ్మని తిట్టే వాళ్లకు కొదవలేదు. అలా ఒక్కరితో కూడా అనిపించుకొని ఒక అయ్యగా, అమ్మగా మీ నిండైన శ్రేష్టమైన మూర్తివంతమైన మీ ఆదర్శ వ్యక్తిత్వానికి, మీ ఆదర్శ దాంపత్యానికి చేతులు జోడించి మోకరిల్లి ప్రణమిల్లే సందర్భంలో ఈ అభినందన పూర్వక అక్షర భావ సుమమాల వనమాల మీ వ్యక్తిగత సుగుణాల పునశ్చరణ చేస్తూ మీ నిండైన విగ్రహంతో ఆజానుబాహువులైన సమర్చనంగా సమర్పణం చేస్తూ. సమర్పణ మహతి క్రియేషన్స్ హైదరాబాద్. అధ్యక్షులు శ్రీ ఉప్పులూరి సుబ్బరాయ శర్మ గారు, రంగస్థల టీవీ సినీ నటులు, దర్శకులు, గుణ నిర్ణేత. ఈ అభినందన అక్షర రచన శ్రీ మల్లేశ్వరరావు ఆకుల గారు, కవి, రచయిత, నటుడు, విమర్శకుడు. ధన్యవాదాలు. మీరు కూడా మీ చేతులతో ఇవ్వండి సార్. జీవితకాల సాఫల్య పురస్కారానికి 10,000 రూపాయల నగదు పారితోషికాన్ని కూడా ఇవ్వవలసిందిగా ఎంపీ గారిని కోరుతున్నాను. ఇప్పుడు రమణ గారి స్పందన. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంపీ గారికి, తరువాత
కర్నూలు మహాపట్టణంలో పౌరాణిక బ్రహ్మ, పౌరాణిక నాటకాల సృష్టికర్త, మా అందరికీ చిన్న వయసైనా పెద్ద వయసైనా గుర్తుల్యులు లాంటి వారు మా ఓబులయ్య గారికి, మహతి క్రియేషన్స్ సంస్థ అధ్యక్షులు నా గుర్తుల్యులు ఉప్పలూరు సుబ్బరాయ శర్మ గారికి, వచ్చినటువంటి కవి గాయక నటీనట కళా విద్యార్థులు ఎందరో మహానుభావులు అందరికీ నా శుభాభివందనాలు. నేను రెండే అంటే ఎక్కువ మాట్లాడను, తక్కువ మాట్లాడి ముగిస్తాను. నాకు ఇప్పుడు 72వ సంవత్సరం అయిపోవస్తోంది. నా 10వ ఏట నేను రంగస్థలం మీదకి వచ్చాను. దరిదాపుగా నా 62 సంవత్సరాల రంగస్థల ప్రయాణంలో నేను ఎంతోమంది నాటక దర్శకుల దగ్గర పనిచేశాను. ఈ క్రమంలో పనిచేస్తున్నప్పుడు నా నాటకం చూసినటువంటి పెద్దలు నన్ను హైదరాబాద్ ఆహ్వానించారు 1995లో. ఈటీవీ యాజమాన్యం వారు. వారి దగ్గరికి మేము 1995 ఫిబ్రవరి 25వ తారీఖున హైదరాబాదు లకడికాపూర్లోని కృష్ణారాజ్లో దిగి గురువుగారికి ఫోన్ చేశాను, సుబ్బరాయ శర్మ గారికి. గురుగారు ఎక్కడున్నారు అని. నువ్వెక్కడ ఉన్నావు అని అడిగారు ఆయన. అంటే హైదరాబాద్ వచ్చానండి. ఎందుకు అంటే ఈటీవీ వాళ్ళు రమ్మన్నారు సార్, రేపు 27వ తారీఖు ఏదో ఆడిషన్ ఉందన్నారు, అందుకని వచ్చాను అన్నాను. ఇవాళ ఖాళీయా అన్నారు. అవును సార్ అన్నాను. వేషం చేస్తావా అన్నారు. చేస్తాను సార్ అన్నాను. మీసం తీయాలి అన్నారు. తీస్తాను సార్ అన్నాను. సో నువ్వు వెంటనే సరూర్ నగర్ వచ్చేసే అన్నారు. నేను వెంటనే ఆటో వేసుకొని 7 గంటలకల్లా సరూర్ నగర్ వెళ్ళాను. ఆయన ఇంట్లో పూజ చేసుకుంటూ ఉండి నేను 10 నిమిషాలు వస్తున్నాను, ఆ ఎదురింటో ఉంది, వాళ్ళందరూ వచ్చున్నారు, అక్కడ మేకప్ చేసుకో, కాస్ట్యూమ్స్ నేను వచ్చి ఇస్తాను అన్నారు. ఆయన వచ్చారు. ఈలోపు మేకప్ మన కెమెరా ఎక్విప్మెంట్ అంతా వచ్చింది. కాస్ట్యూమ్స్ ఇచ్చారు, వేసుకున్నాను, రెడీకి కూర్చున్నాను. కెమెరామ్యాన్ గారు వచ్చారు, మీర్ గారు. ఏంటి శర్మ ఇంకా రెడీ కాలేదన్నారు. నేను కాదయ్యా, వేరే వాడు చేస్తున్నాడు. వేరే వాడు చేయటం ఏంటయ్యా, ఇదేంటనుకున్నాం, 3 రోజుల షెడ్యూల్గా సింగిల్ షెడ్యూల్ 1 రోజులో అయిపోవాలి ఎపిసోడ్ అంటే. అప్పుడు ఒక ఎపిసోడ్ 3 రోజులు చేసేవాడు, వాళ్ళు 1 రోజులో అయిపోవాలి అన్నారు. చేస్తాడా పర్వాలేదు అన్నాడు. ఏం చేస్తాడో ఏమో అన్నారు. సరే, అలా నేను అడగకుండా మొట్టమొదటిసారిగా పిలిచి నాకు బొట్టు పెట్టి వేషం ఇచ్చి ఆయన చేయవలసినటువంటి హీరో వేషాన్ని నా చేత చేయించినటువంటి మహానుభావుడు శ్రీ ఉప్పలూరు సుబ్బరాయ శర్మ గారు. వారు ఆనాడు నాకు దిద్దిన బొట్టు వల్ల అప్పటి నుంచి ఇప్పటికీ నేను కెమెరా ముందు నటిస్తూనే ఉన్నాను టిల్ టుడే. అంటే నేను ఇవాళ తినే ప్రతి భిక్షకు కూడా, అంటే కెమెరా ముందు తినే ప్రతి భిక్షకి గురువుగారు సుబ్బరాయ శర్మ గారి కారకులు. ఆ విషయాన్ని ఇవాళ మీతో పంచుకుందామన్న ఉద్దేశంతో పంచుకున్నాను. ఎందుకంటే అడిగితేనే వేషం ఇవ్వలేని పరిస్థితి 95లో. అటువంటి పరిస్థితుల్లో ఆయన నన్ను పిలిచి వేషం ఇచ్చి మొట్టమొదటిసారిగా కెమెరా ముందు నుంచోబెట్టి దూరదర్శన్లో చిన్న పొదుపు మొత్తాల సంస్థ వారి కార్యక్రమం బామ్మగారి మరచెంబు అనే దాంట్లో నా చేత హీరోగా చేయించారు. అది దరిదాపు దూరదర్శన్ వాళ్ళు కూడా ఒక 70 సార్లు వేసి ఉంటారు సుమారుగా అప్పటి నుంచి. అటువంటి మహానుభావుల చేత ఇవాళ నేను వారి సత్కారం అంటే మహతి క్రియేషన్స్ అధ్యక్షులుగా గురువుగారి చేత సత్కారం పొందటం అనేది నాకు ఏ జన్మలోనూ చేసుకున్నటువంటి అదృష్టం. ఎందుకంటే నన్ను ఆ రంగంలోకి దించినటువంటి గురువుగారి చేతే నేను ఇవాళ సత్కరింపబడుతున్నానంటే నిజంగా ఇది నాకు మాతాపిత గురువు దైవమే శరణం అయ్యప్ప. అయ్యప్ప గారు పెట్టినటువంటి భిక్ష. కాబట్టి ఇంతకు మించి నేను చెప్పలేను. ఎందుకంటే మహామహులు మన ఓబులయ్య గారు నాటకాలు వారు ఎన్నో చూశాను. ఆయన నిజంగా పౌరాణిక బ్రహ్మే మా దృష్టిలో. ఎన్నో నాటకాలు ఆడిచ్చారు, ఎన్నో ప్రభుత్వ నందులు తీసుకున్నారు. ఆ విషయాన్ని మాకు కాస్త కుళ్ళుగానే ఉంటుంది వారి మీద. ఎందుకంటే మాకు అన్ని రాలేదు, అంటే మాకు వచ్చాయి కానీ మాకు అన్ని రాలేదు. అంటే ఆయన అన్ని తీసుకున్నారు. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి తోటి కళాకారులకు, కవులకు, గాయకులకు, నటీనటులకు, కళా విశారదులకు, ప్రేక్షక దేవుళ్ళందరికీ శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఎంపీ గారికి, మా గురువు గారికి, ఓబులయ్య గారికి, వారి బృందానికి అందరికీ కూడా నమస్కారాలు. అనుకోవద్దు,
అంతే అనుభవాలు చెప్తాను అంతే. నాకు కూడా రంగస్థలం మీద నేను ఒక 60 సంవత్సరాల నుంచి రంగస్థలాన్ని నమ్ముకొని కృషి చేస్తున్నాను. రంగస్థలాన్ని నేను రంగస్థలం మీదకి వచ్చిన తర్వాత నన్ను కాలేజీలో కల్చరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను నాటకాల ద్వారానే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆర్టీసీ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను, నాటకానికి వెనకాల నుంచి అన్నీ సమకూరుస్తున్నాననే ఒక సదుద్దేశంతో నాకు ఉద్యోగం ఇచ్చారు. నేను ఏ పరీక్ష రాయలేదు, ఎక్కడ సెలెక్ట్ కావలేదు, ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వకుండా నాకు ఆర్టీసీలో ఉద్యోగం ఇచ్చారు. అకౌంట్స్లో జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయింది నాటకం వల్లే. ఆ నాటకాలన్నీ చూసి అట్లూరు రామారావు గారు అని ఆయన ఈటీవీలో పనిచేస్తున్నప్పుడు నన్ను ఈటీవీకి తీసుకున్నారు. ఆ విధంగా దూరదర్శన్లో మొట్టమొదటిసారిగా వచ్చిన 1977లో వచ్చినటువంటి ముచ్చట్లు అనే కార్యక్రమం కూడా నాటకాలు నన్ను చూసి తీసుకున్నదే. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాను. అన్నీ కూడా నాకు నాటకమే. నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ నుంచి నాకు ప్రమోషన్లు ఇచ్చి నన్ను హైదరాబాద్లోనే రిటైన్ చేసింది కూడా నాటకమే. అందుకోసం నాటకానికి నేనేం చేశాను అనే ఒక ప్రశ్న వచ్చి నా పిల్లలు వాళ్ళ సహకారంతో నాటకానికి నేను ఏదైనా చేయాలి, ఇంకొక తరాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే నాటకోత్సవాలు 2018 నుంచి విజయవాడ, గుంటూరు, హైదరాబాదు, ఏలూరు ఇట్లా చేసుకుంటూ ఇప్పుడు నేను కర్నూలులో పనిచేసినాను కాబట్టి ఈ కర్నూలులో కూడా చేస్తే బాగుంటుంది అనగానే మా పత్తి ఓబులయ్య గారు ఆయన అంగీకరించి అన్ని విధాల సహకరించి నేను ఏం చేయలేదో ఏం చేయలేకపోతున్నానో అన్నీ ఆయనే చేసి ఆయనే భుజాల స్కంధం మీద వేసుకొని చేస్తున్నారు. ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పుడు ఎంపీ గారి స్పందన అట్లా మొమెంటో ఒక్క నిమిషం అయిపోయిందా? గౌరవనీయులు కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజు గారిని మా టీజీవీ కళాక్షేత్రం పక్షాన అధ్యక్షులు ఓబులయ్య గారు సన్మానిస్తూ ఉన్నారు. ఎప్పుడు మందస్మిత వదనంతో చిరునవ్వులు చిందిస్తూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఏం కావాలని అడిగి తెలుసుకుని సేవలు అందించే పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజు గారు. ఇప్పుడు మనం చూసిన నాటికలో గ్రామాలకు వెళ్ళాలి అని చెప్పేసేటువంటి సందేశం ఏదైతే ఉందో మన ఎంపీ గారు కూడా పార్లమెంట్లో ఈ మధ్య మీరు చూస్తూ ఉంటారు, గ్రామీణ సమస్యల మీద ఎక్కువగా మాట్లాడుతుంటారు, ఎక్కువగా పోరాటం చేస్తూ ఉంటారు. వారు చిన్న వయసులోనే మరి పదవి అధిరోహించాలంటే ఇంకెన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటూ నిన్ననే సార్కు మా కార్యక్రమం ఉంది అని చెప్పేసి సోదరులు ఈశ్వరయ్య గారు చెప్తే వారు వెంటనే అంగీకరించారు. కళాకారుల పట్ల ఉండేటువంటి ప్రేమ అది నిజంగా, ఎందుకంటే ప్రజాసేవలో లీనమై ఎంతోమంది అక్కడ ఇంటి దగ్గర ఉన్న కూడా వారు ఇక్కడికి విచ్చేసేందుకు వారికి స్వాగతం పలుకుతూ వారి సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాం సార్. నిన్నటి నుంచి 1, 2, 3 మహతి క్రియేట్ సుబ్బరాయ శర్మ గారు ఇక్కడ మాకు ఈ అవకాశం కల్పించినారు. నిన్న ప్రతిరోజు ఒకరికి సన్మానం చేస్తుంటారు. వారికి సన్మానం చేయడం అంటే నిజంగా కళారంగానికి కళామ తల్లికి సన్మానం చేసినట్టుగా భావిస్తున్నాం. రేపు మరి డాక్టర్ రవికృష్ణ గారికి సన్మానం ఉంది. దాంతోపాటు మీరు చూశారు అద్భుతమైనటువంటి 5 నాటికలు పోటీలను మించినటువంటి ఒక్కో నాటకం నుంచి ఇంకొకటి పోటీ పడుతున్నాయి. పోటీలు జడ్జీలు తలపట్టుకోవాల్సింది ఎవరికి ఇవ్వాలి అవార్డు అని అలాంటి నాటికలను ఎంపిక చేసేందుకు సుబ్బరాయ శర్మ గారికి మరొకసారి మహతి క్రియేషన్స్ శ్రీ సుబ్బరాయ శర్మ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంపీ గారు మాట్లాడిన తర్వాత వారు అర్జెంట్ పని వెళ్ళాలి. అమ్మాయి ప్రణిత సార్ ఎవరు పడేది అమ్మా సార్ మాట్లాడినాక మీదే. ఈరోజు కర్నూలు పట్టణంలో రంగస్థలం మీద నాటకాలను ఇంకా ప్రోత్సహిస్తూ కళలు ఇంకా జీవించే ఉన్నాయి నాటక రంగం అని చెప్పేసి ఈ కర్నూలు పట్టణంలో ప్రజలకు చూపించాలని ఒక తపనతో ఎక్కడెక్కడి నుంచో కళారంగంలో నిష్ణాతులైనటువంటి వారిని ఈ కర్నూలుకి పిలిపించి ఈ నాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి ముందుగా పత్తి ఓబులయ్య గారికి ముందుగా నా వందనాలు తెలియజేస్తున్నాను.
అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నాటక రంగం మీద నేను చివరి అంకంలో చూశాను. ఇందాక చెప్పారు రమణ సార్ అయితేనేమి, సుబ్బరాయ శర్మ గారి వారి యొక్క అనుబంధం, గురు శిష్యుల యొక్క అనుబంధం గురించి చాలా గొప్పగా, ఎందుకంటే 1994 అంటే చాలా చరిత్ర. ఆ రోజులో సార్ నాకు ఈ విధంగా వేషం ఇచ్చారు అని సగర్వంగా ఈ కర్నూలు పట్టణంలో ఈ వేదిక మీదనే నాకు మొదటిసారిగా మా గురువుతో సన్మానం చేసుకుంటున్నందుకు నా జన్మ ధన్యమైంది. ఇది గత జన్మల పితృ వాళ్ళ యొక్క ఆశీర్వాదం అని చెప్పేసి సార్ చెప్తుంటే మా కర్నూలు పట్టణానికి మీరు వచ్చి ఈ వేదిక మీద సన్మానం చేసుకున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది సార్. ఇకపోతే రంగస్థలం మీద ఇందాక మేము చివరి అంకంలో ఆ నాటిక చూశాను. చాలా అద్భుతంగా డాక్టర్ గారు అయితేనేమి, డాక్టర్ గారు వాళ్ళ మిస్సెస్ అయితేనేమి, ఆ రైతు పాత్రలో పోషించినటువంటి వాళ్ళు చాలా గొప్పగా పోషించారు. వాస్తవంగా ఈ రంగస్థలం అనే నాటికలను గ్రామ స్థాయిలోకి తీసుకపోతే తండోపతండాలుగా వస్తారు జనాలు, తండోపతండాలుగా. అంటే వాళ్ళు నటించే నటన ఎట్టుందంటే సినిమాకి ఏమాత్రం తీసిపోవు. అసలు అంత చక్కగా వాళ్ళు ఎండింగ్లో నిలబడిన విధానం చూస్తే అంత చక్కగా ఫోటో మారి నిలబడ్డారు. ఒక ఫోటో తీస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆ డైరెక్షన్ నిలబడినారు. అంటే ఎంత చక్కగా ప్రదర్శింపబడుతున్నాయంటే ఈ రంగ నాటకాలు ఈ విధంగా కూడా వాస్తవం సార్. నాటకం అంటే నేను చూడక చాలా రోజులైంది వాస్తవంగా. ఎప్పుడు మీరు చెప్పిన నేను 94 అంటే నేను 10th క్లాస్ ఆ రోజులో 94లో ఆ రోజులో చూసిన నాటకాలు చూశాను. కానీ నేను ఉజాలవాడ నరసింహారెడ్డి అని మన కర్నూలులో గొప్పగా చెప్పుకునే వాళ్ళం అప్పట్లో. ఆ నాటకాలు చూసినటువంటి వ్యక్తి నేను అంతే. కానీ ఇప్పుడు కూడా ఆ కళారంగాన్ని ఇంత ఘనంగా ప్రోత్సహిస్తూ ఈ నాటక రంగం చూసినందుకు నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఎస్పెషల్లీ ఈ నాటక రంగానికి ఏదైనా అవసరం ఉంటే మమ్మల్ని అడగండి సార్, మా వంతు పాత్ర ఖచ్చితంగా చేస్తాం ఏదేమైనా కూడా. ఇంకోటి వచ్చేసి సుబ్బరాయ శర్మ సార్ కూడా నేను సినిమాలో చాలాసార్లు చూశాను సార్ తమరిని. నేను ఇప్పటికి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తే మిమ్మల్ని తదేకంగా చూస్తూ ఉన్నా. వాస్తవంగా సినిమాల్లో మీ నటన అద్భుతంగా ఉంది. రమణ సార్ అయితేనేమి, మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కర్నూలు పట్టణం తరఫున, ప్రజలందరి తరఫున అని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. నమస్కారం అండి సార్. మాకు ఇప్పుడు నేను ఒక పద్యం పాడతాను. కేయూరాన విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ధన్యవాదాలు. వారు ఎప్పుడు వచ్చినా మమ్మల్ని, మా కళాకారుల్ని ఆశీర్వదిస్తూ వెన్నంటి ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అలాగే శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భవ భయదారుణం నవకంజలోచన కంజముఖకర కంజపద కంజారుణం. శ్రీరామ్ 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 కందర్భగణితామిత చవి నవనీల నీరజ సుందరం పటపీఠమానహం తడిత రుచి శుచి నౌమి జనక సుధావరం పటపీఠమానహం తడిత రుచి శుచి నౌమి జనక సుధావరం. శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భవ భయదారుణం
नवकञ्जलोचन कञ्जमुखकर कञ्जपदकञ्जारुणं श्रीराम 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 भजो दीनबन्धु दिनेश दानव दैत्यवंशनिकन्दनं भजो दीनबन्धु दिनेश दानव दैत्यवंशनिकन्दनं रघुनन्द आनन्द कन्द कौशल चन्द दशरथ नन्दनं रघुनन्द आनन्द कन्द कौशल चन्द दशरथ नन्दनं श्रीरामचन्द्र कृपालु भजमन हरण भव भयदारुणं ఈ కళాక్షేత్రానికి గుంటూరు నుంచి మేము వచ్చి చాలా ఆనందపడ్డాం. ఇలాంటి సౌకర్యాలు, ఇలాంటి లైటింగు, ఈ అద్భుతమైన స్టేజి ఆంధ్రదేశంలో ఎక్కడా లేదు, ఒక్క కర్నూలులో మాత్రమే ఉన్నది. అద్భుతం. మేము ఇన్ని చోట్ల తిరుగుతుంటాం, చాలా చోట్ల చూస్తుంటాం, కానీ మాకెక్కడి లభించనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక కళాక్షేత్రం. కళాక్షేత్రం కాదు, ఇది పవిత్ర క్షేత్రం. మా కళాకారులందరికీ ఇది పవిత్ర క్షేత్రం. ఇలాంటి అద్భుతమైన క్షేత్రంలో మాకు అవకాశం కల్పించారు. నేను ఒక వ్యక్తిని గురించి చెప్పకపోతే నాటకం ఆడతానండి, 2 ముక్కలు మాట్లాడేవాడినాను. ఆంధ్ర నాటక రంగంలో పౌరాణిక పద్య నాటకానికి ఒక విశిష్ట స్థానాన్ని కల్పించి తెలుగు నాటక రంగస్థలి మీద నంది నాటకాల ఉత్సవాలలో 38 నందులు సాధించిన ఏకైక వ్యక్తి మీ వాడు పత్తి ఓబులయ్య గారు. ఇది ఎవరికి సాధ్యమైనటువంటి విషయం, ఈ ఎవరికి సాధ్యపడదు. ఆయన వినమ్రత, ఆయన యొక్క పరిజ్ఞానము, మేధస్సు అన్నీ చెప్పాల్సిందేనండి. వాళ్ళ గురించి నాకు అవకాశం ఇవ్వండి, ఎందుకంటే మేము కూడా కళాకారులం కాబట్టి ఇలాంటి కళల్ని ఈ కళాక్షేత్రం అధ్యక్షులుగా వారు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమానికి నేను శిరస్సు వచ్చి వారికి పాదాభివందనం చేస్తున్నాను. తర్వాత ఇంకా ఉండదు, ఒక 2 నిమిషాలు. తర్వాత మేము గుంటూరు నుంచి తెల్లవారుజామున 3:30కు వస్తే అప్పటి నుంచి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడమే కాకుండా ఇక్కడ మాకు అన్ని సౌకర్యాలు కల్పించి మా కోసం ప్రత్యేకంగా 5 బెడ్లు, 1000 రూపాయలు ఖరీదు చేసే బెడ్లు కూడా సిద్ధం చేసి మాకు కాఫీలు, టిఫిన్లు, భోజనాలు అద్భుతంగా ఏర్పాటు చేసిన శ్రీనివాసరెడ్డి గారికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాదు, అన్నిటికీ మించి నాటక రంగంలో నిష్ణాతుడైన, సినీ రంగంలో అద్భుత మేధావి, తర్వాత అలా టీవీ రంగంలో 3 రంగాలలో కూడా విశిష్ట స్థానాన్ని ఆగ్రహించిన మా సుబ్బరాయ శర్మ గారి యొక్క పర్యవేక్షణలో జరుగుతున్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సుబ్బరాయ శర్మ గారు తెలుగు నాటక రంగం మీద ఒక చరిత్ర లిఖించుకున్నాడు. తర్వాత సినిమాల్లో కూడా, అలాగే టీవీల్లో కూడా చక్కటి పర్సనాలిటీ, చక్కటి వేషధారణతో తెలుగు సీమలో సుబ్బరాయ శర్మ గారు తన ప్రతిష్టను పెంచుకున్నందుకు ఈ సభాముఖంగా ఒక కళాకారుడిగా వారికి ప్రస్తుతిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడమే కాకుండా మాలాంటి కళాకారులందరినీ పిలిపించి రావించి మా ఓబులయ్య గారి పర్యవేక్షణతో అద్భుతమైనటువంటి నాటకాలను ఏర్పాటు చేసిన సుబ్బరాయ శర్మ గారికి హృదయపూర్వకంగా మనస్సు మాంజలి నమస్సు మాంజలి కట్టిస్తున్నాను. అన్నిటికీ మించి మరి ఇలాంటి అవకాశం మాకు ఇవ్వటానికి మొట్టమొదటిసారిగా మేము కర్నూలు అంటే ఏమనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కదా ఆడాల్సింది, ఇక్కడ కదా మనం నాటకం ఆడాల్సింది అని అనిపించింది. తర్వాత జగదేక సుందరి సామ అనే ఒక అద్భుతమైనటువంటి నాటకాన్ని మీరు తయారు చేశారు ఓబులయ్య గారు. ఇందాక నేను విన్నాను, ఒక కళాకారుడిగా, నాటక రచయితగా ఒక అద్భుతమైన నాటకం. అది రాబోయే నంది నాటకాల్లో విజయం సాధించబోతున్నదని ఘంటాపదంగా చెప్పగలను. సరే, నాటకం ఉంది. నాటకం పేరు చిగురు మేఘం, రచన నేను కావచ్చు సత్యనారాయణ, దర్శకత్వం ఏపూరి హరిబాబు. వారి ఆజ్ఞ మేరకు 6:30 కల్లా మేము ప్రదర్శన కావాల్సి ఉన్నది. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో సత్కార గ్రహీత కూడా ఒకడు ఉన్నాడండి. మంచి చరిత్ర రాశాడు ఆయన. తెలుగు నాటక రంగంలో ఏదన్నా ఎవరైనా కానీ ఒక గ్రంథం రాస్తే 2 పేజీలు ఒక వ్యక్తికి రాయాలి. ఉత్తమ నటుడిగా వందలాది బహుమతులు అందుకొని ఆంధ్ర నాటక రంగంలో అగ్రతారగా వెలుగొందిన గోపరాజు రమణ గారి ఈ సభా వేదిక నుంచి నేను ప్రస్తుతిస్తున్నాను.
తర్వాత టీవీగా సినిమాల్లో కూడా తన అద్భుత నటనతో ఈ వయస్సులో కూడా అలుపెరుగని శ్రామికుడిలాగా పోరాడుతున్న గోపరాజు రమణ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు అవకాశం ఇచ్చినటువంటి మా అమ్మాయి మహతి క్రియేషన్స్ వారికి, తర్వాత గోపురయ్య గారికి, ఈ కళాక్షేత్రం అధినేతలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ప్రణమిల్లుతూ ఇంతటితో విరమిస్తున్నాను. స్వతహాగా రచయిత కాబట్టి అనర్గళంగా మాట్లాడేశారు. వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక కార్యక్రమం